హాయ్ గైస్, వెల్కమ్ టు మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకో. అదే థియేటర్లో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఒక నిండు ప్రాణం పోయింది. ఆ ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబానికి అయితే అండగా ఉంటాను, నాకు చేతనం చేస్తానని చెప్పేసి అల్లు అర్జున్ గారు ఆ తర్వాత రోజు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని నేను అందించాలనుకుంటున్నానని చెప్పేసి అయితే చెప్పారు. కాకపోతే అది చెప్పారు కానీ చేయలేదని చెప్పేసి రూమర్స్ కూడా వినిపించాయి. కేవలం 10 లక్షలు మాత్రం ఇచ్చారు, మిగతా 15 లక్షలు తర్వాత ఇస్తానన్నారు అని చెప్పేసి కొన్ని రూమర్స్ కూడా వినిపించేవి. ఇవన్నీ ఇలా ఉండగా వెంటనే ప్రభుత్వం తరపు నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే విజిట్ చేసి ఒక 25 లక్షలు ఆర్థిక సహాయాన్ని అయితే ఆ కుటుంబానికి అందించిన సంగతి మనందరికీ తెలిసిందే. దాంతోపాటు హీరో కానీ నిర్మాతలు కానీ రెస్పాండ్ అవ్వాలి, అలా సైలెంట్గా ఉంటే కుదరదు. ఒక నిండు ప్రాణం పోయింది, ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేము, కనీసం ఆ కుటుంబాన్ని ఇంకా ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మూవీ ప్రొడ్యూసర్స్ కానీ హీరో కానీ రెస్పాండ్ అయ్యే కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే చేసిన సంగతి తెలిసిందే. ఓయి చేసి కూడా వాళ్ళపైన దాడి చేసి ఎక్కువ డబ్బులు కూడా డిమాండ్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఎట్టకేలకు ఈ సినిమాలో ప్రొడ్యూసర్స్ కానీ హీరోలు కానీ ఒక నిర్ణయానికి వచ్చి ఒక 50 లక్షల చెక్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలో ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో నవీన్ గారు కానీ శంకర్ గారు కానీ ఆ బాలుడి యొక్క తండ్రికి అయితే అందజేయడం జరిగింది. ఒక 50 లక్షల చెక్ అందించి మేము మీకోసం ఉన్నామంటూ భరోసాను అయితే కల్పించిన సంగతి ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని మనం తీసుకురాలేం కానీ ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందజేస్తే అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళన్నా సరే వాళ్ళన్నా సరే కొంచెం బాగుపడే విధంగా చూసినట్టు ఉంటుంది. కాబట్టి బట్ ఈ చేసిన సాయం ఏదో ముందే చేస్తుంటే ఇంకా బాగుండేదని చాలామంది నెటిజన్లు అయితే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎంత పెద్ద రచ్చ జరిగిన తర్వాత మీరు రెస్పాండ్ అయినా సరే జరిగిన డ్యామేజ్ని అయితే అల్లు అర్జున్ గారికి జరిగిన డ్యామేజ్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలేం కదా అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అయితే చెబుతూ ఉన్నారు. ఎనీహౌ చివరికైతే చేయాల్సిన సాయం అయితే వాళ్ళు చేశారు. దానికి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే. జరిగిన ప్రాణాన్ని నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు, కానీ ఆర్థికంగా సహాయపడి కుటుంబానికి నిలవడం. మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.